హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీక్లో నేను ఎదుర్కొన్న ఒక పారానార్మల్ ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేయాలనిపించిందండి. అందుకే ఇది చేస్తున్నాను. ఏంటంటే, ఈ మధ్యన ఒక 3 కేసులు కొత్తవి తీసుకున్నానండి. కొత్తవి తీసుకుని మనకి కాంటాక్ట్ అవుతున్నారు కదా బాధితులు. ఒక 3 కేసులు తీసుకున్నానండి. వాళ్ళ పేర్లయితే బయటపెట్టిన ఎట్టి పరిస్థితిలోను. అయితే వాటికి సంబంధించిన పని చేస్తున్నాను నేను. నేను సపోర్ట్ వర్క్ నేను ఎక్కువ చేస్తున్నాను. మా టీంలో నేను అసైన్ చేసిన వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. అవుతున్నది. అయితే ఒక 2 డేస్ ముందర ఏం జరిగిందో చెప్పమంటారా మన ఇంట్లో? ఇప్పుడు మన ఇంట్లో అనమాట. నాకు పర్సనల్‌గా ఏం జరిగింది అనంటే, ఓ రోజు మధ్యాహ్నం ఒక 3 డేస్ బ్యాక్ అండి. ఓ రోజు మధ్యాహ్నం నేను తినేసి భోజనం అంటే అదే నేను తినే ఫుడ్ తినేసి కాసేపు అందరూ ఎవరెవరు మెసేజ్‌లు పెట్టారా, ఎవరెవరు ఏం చేస్తున్నారా అని వాట్సాప్ చూసుకుంటూ, అలాగా కామెంట్స్ అవి చూస్తూ వైటీ స్టూడియో ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నానండి. అలా చిన్న అలిసిపోయి ఉన్నాను. రాత్రి 2 అవుతుంది నిద్రపోయేటప్పటికి. 10 డేస్ 3:00 పడుకుంటున్నాను నేను. అయితే నా మొహం చూస్తే తెలిసిపోద్ది మీకు. 3:00 పడుకుంటున్నాను. ఆ కేసుల్లో ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. వాళ్ళకి ఎలాగైనా సరే సక్సెస్ ఇవ్వాలి. వాళ్ళకి ఎలాగైనా సరే తిరిగి లైఫ్ ఇవ్వాలండి. అదే నా టార్గెట్. అలా పనిచేస్తాను నేను చేస్తే. లేకపోతే లేదు. అయితే పడుకొని అలాగా చిన్న కునుకుపాటు వచ్చిందండి. కునుకుపాటు వచ్చి పడుకునేటప్పటికి నాకు తెలుస్తోంది స్లీప్ పెరాలిసిస్ కాదండి. స్లీప్ పెరాలిసిస్ కాదు. ఇంత పారానార్మల్ యాక్టివిస్ట్‌కి స్లీప్ పెరాలిసిస్ తేడా తెలీదండి. నేను పడుకొని ఇలా సోఫాలో ఇలా పడుకొని ఉన్నానండి. పడుకొని ఉంటే ఒక మేఘం, నల్లటి మేఘం అండి. నల్లటి మేఘం నా మీద నుంచి ఆవరించుకుంటూ ఆ సోఫా పైన బెడ్రూమ్లో అలా సోఫా పైన అలాగా ఆవరించుకొని రావడం నా సబ్కాన్షియస్ మైండ్కి టచ్ అయిందండి. టచ్ అవ్వగానే టక్కని ఇలా అంటే కళ్ళు ఇలా ఇలా తెరుద్దాం అనుకున్నాను. తెరవలేకపోతున్నాను. ఆ మేఘం అలా కిందకు వస్తున్నదనమాట. అంటే నేను టేకప్ చేసిన కేసులో ఒక కేసు చాలా ప్రమాదకరమైంది. ఆ కేసు తాలూకా దుష్టశక్తి నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నది. అయితే అలా వస్తుందండి. అట్లా 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 వస్తుంది. నేను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది నాకు. అన్నాను నేను. అన్న తర్వాత నా అంటున్నానండి. పిలవడానికి ట్రై చేస్తున్నాను. అదేం చేస్తున్నది, నన్ను బంధన చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మెదడు బంధన చేద్దాం అనుకుంది, దానికి సెట్ కాలే. కళ్ళు బంధన చేద్దాం అనుకుంది, సెట్ కాలే. నాకు కళ్ళు కనబడుతున్నాయి శుభ్రంగాను. ఆ తర్వాత శ్వాస బంధన చేద్దాం అనుకుంది, సెట్ కాలే. నోరు బంధన చేద్దాం అనుకుంది, సెట్ కాలే. నోరు అంటున్నానండి నేను. అంటుంటే నా నోట్లోంచి బీజాక్షరాలు వస్తున్నాయి. బీజాక్షరాలు వస్తుంటే దూరంగా వెళ్తున్నది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ స్పీడ్గా మీదకి వస్తున్నది ఇలాగా జూమ్లో వచ్చినట్టు. ఆ తర్వాత ఇక్కడ బంధిద్దాం అనుకుంది. అలాగ ఒళ్ళు, కాళ్ళు, చేతులు బంధిద్దాం అనుకుంది. బంధించడం కుదరట్లేదు. నేను నా చేతులు 2 ఇలా గుండె మీద ఇలా పెట్టి పడుకున్నాను కదా, ఆ సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఇలా పడుకున్నాను కదా, ఆ సెల్ ఫోన్ని కింద జారిపోయింది. సెల్ ఫోన్ జారిపోయిన తర్వాత నేను ఇలాగ 2 చేతులతోటి ఆ చేతులతోటి ఇలా పట్టుకున్నాను. నేను పట్టుకున్నది ఇలా పెట్టుకున్నానండి. అది నన్ను బంధించలేకపోయింది కానీ ఒళ్ళంతా కూడా ఆ పొగ ఆవరించి ఉంది. అంటే ఆ మేఘం ఆవరించింది. అలాగ ఆవరించుంటే నేను కొంతసేపు ముందు గురువుని తలుచుకున్నా. ఆ తర్వాత నేను చదవాల్సిన బీజాక్షరాలు అదే స్థితిలో ఉండి చదువుతూ ఉన్నా. అదే స్థితిలో ఉండి కంటిన్యూస్ రిపీట్ చదువుతున్నా. ఒక 3 టైమ్స్ చదివేసరికి ఆ మేఘం అలా 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 చెదిరిందండి. చెదిరిన తర్వాత నేను మెల్లిగా లేచి కూర్చున్నాను. లేచి ఎప్పుడైతే కూర్చున్నానో అదొక విచిత్రమైన మెంటల్ స్టేట్. నాకు ఏం అర్థం కాలేదు ముందర. ఏంటి నాకేంటి ఇలాగ ఎఫెక్ట్ అయింది, ఏంటిది, ఏ కేసుకు సంబంధించింది ఇది అని అనుకుని అలాగ ఆలోచించుకొని కళ్ళు మూసుకొని అక్కడే సోఫాలోనే కళ్ళు మూసుకొని వీరాసనంలో కూర్చొని, ఎవరు నువ్వు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగానండి. అడిగితే అది చెప్పింది, నువ్వు అనవసరంగా నా ఇష్యూలో కలగజేసుకుంటున్నావు. నేను నిన్ను ఇప్పుడంటే నేనేం చేయలేకపోయి ఉండొచ్చు, కానీ రేపు నిన్ను చేస్తాను అన్నది. ఆ తర్వాత చూద్దాంలే కానీ నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి అని అడిగానండి. అంటే ఒక కేసు గురించి చెప్పి, అక్కడ నువ్వేం చేయలేవు అన్నది. అంటే చెయ్యలేనప్పుడు చూసుకుందాంలే, నువ్వెందుకు వచ్చావు, నా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చావు, కిటికీ బయట నిలబడి నన్ను ప్రభావితం చేసావు అని అంటే నువ్వు పెద్దదానివే. సరే, నేను నీకు చెప్తున్నాను, నీకు సరిగ్గా 11 దినాలు టైం ఇస్తున్నాను. ఈ 11 దినాల్లో నువ్వు వెళ్ళకపోయావా ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. నాకొచ్చిన విద్యల పరంపరలో నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ మనుగడెంత,
నా దగ్గరికి కాపాడండి అని చెప్పి వచ్చిన వాళ్ళని నువ్వు హింసిస్తావా? అంటే ఈ కాళీ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు నా ప్రాణం అడ్డేసైనా అంత అవసరం కూడా లే నీకు. నీకంత సీన్లే. నిన్ను ఎలా హింసిస్తానో, ఎంత దూరం నిన్ను ఎన్ని మండలాల్లో తిప్పుతానో, సూక్ష్మమండలాల్లో ఎలాగ నిన్ను హింసిస్తానో నువ్వు చూద్దువు కానీ అంతే. ఇంకంతకు మించి నీకు చెప్పేదే లేదు. నువ్వు నా పెరిఫరీలోకి నువ్వు రాకూడదు. వచ్చావు, మేఘం మాదిరిగా లోపలికి వచ్చావు, బాగుంది వచ్చావు, నీ శక్తి చూపించావు, మెచ్చుకుంటాను. కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నన్ను కానీ, నా ఇంట్లో ఉన్న పెట్స్ని కానీ, నా ఇంట్లో ఉన్న వాతావరణాన్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఎంత పెద్ద శక్తివైనా నా ముందు చాలా చిన్నదానివి. నాకు తెలిసిన విద్యల్లో నువ్వు వేపాటి. నీ చేత రక్తం కక్కిస్తా, నువ్వు తాగిన రక్తం అంతా బయటికి కక్కిస్తా, నీ సంగతి ఏంటో తేలుస్తా. ఏదో ఒక కేసు ఉంది, ఆ కేసు తాలూకా మనిషిని ఏమీ కానివ్వను, నువ్వు ఏమీ చేయలేవు. ఆ మనిషి పిక్క మీద ఉన్నటువంటి చిన్న వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు. అర్థమవుతుందా నీకు అన్నాను నేను. అంటే నేను నిన్నేమీ చేయలేకపోవచ్చు, కానీ ఆ మనిషిని చేయగలనంది. నేను నా రక్షణ వలయంలో ఉండగా ఆ పేషెంట్ని నువ్వు ఏమీ చేయలేవు. ఇమ్మీడియట్గా నువ్వు పోవా అన్నానండి. వెల్కమ్ టు హర్రర్ జర్నీ. నా హర్రర్ జర్నీలో ఇది నేను చేస్తున్నటువంటి టేకప్ చేస్తున్న రీసెంట్గా ఈ వారం 10 రోజుల్లో నేను టేకప్ చేస్తున్నటువంటి ఒకానొక భయానకమైన కేసుకి సంబంధించిన ఒక దుష్టశక్తి నాతో ఆడుకున్న ఒక ఆట నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నా రక్షణ వలయంలో ఉన్న పేషెంట్ దగ్గరకా నువ్వు వచ్చేది? నువ్వా నన్ను ఏమన్నా చేసేది? నువ్వా నాకు మాట్లాడేది? నువ్వు నన్నేం చేస్తావే? నువ్వు నన్నేం చేయలేవు, ఆ పేషెంట్ని కూడా ఏమీ చేయలేవు. ఇప్పుడు నీకు ఛాన్స్ నీకే ఇస్తున్నా. వెళ్ళి నువ్వు ఆ మనిషిని ఏదైనా చేయగలవేమో ప్రయత్నించు. పావు గంటలో ఆమె నుంచి హింస పడుతున్నట్టుగా నాకు కాల్ రావాలి. ఆ రకంగా ఏదన్నా నువ్వు చెయ్యి. నువ్వు ఆమెను టచ్ చెయ్యి. నేను ఇచ్చిన విశేషాల నుంచి, నేను ఇచ్చిన మంత్ర పూరితమైన వస్తువుల నుంచి వాళ్ళు రక్షణ వలయంలో ఉన్నారు. నా తాలూకా రౌండప్లో ఉన్నారు. నేను రౌండప్ చేసి ఉన్నాను వాళ్ళని. ఈ కాళీ వేసిన రక్షాబంధనం నుంచి ఆ మధ్యలోకి నువ్వు చేరుతావా? నిజంగానే ఇప్పుడు నువ్వు వదులుతున్నాను నిన్ను. వెళ్ళి ఎక్కడైతే నేను నిన్ను అడ్డుకున్నానో ఆ పేషెంట్ని నువ్వు హింస పెట్టు. పావు గంటలో నాకు అట్నుంచి కాల్ రావాలి. రాకపోతే నీ పని అయిపోతుంది ఈ అమావాస్యకి అని చెప్పానండి. అని అంటే నన్నే రెచ్చగొడుతున్నావా నువ్వు అన్నది. రెచ్చగొట్టడం కాదు, ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే నువ్వు నేను పడుకున్న చోటుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నా ఇంటి దగ్గరకు వచ్చి నీకు ఎంత ధైర్యం? నీకు ఎవరనుకుంటున్నావు నన్ను? నీకు ఇంక వదిలే ప్రసక్తే లేదు. నేను నా క్లయింట్స్ విషయంలో, నా పేషెంట్ విషయంలో నేను ఎలా ఉంటానో నీకు చూపిస్తాను. రావే నువ్వు అని అన్నా. ఆయన రా, నువ్వు ఏం చేస్తావో చేసుకో, వెళ్ళంతే, ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాను నేను. వెళ్ళు అనగానే వెళ్ళిపోయింది. నేను ఖాళీగాను, నా సాధకనామంతో ఖాళీగాను, మరొక నామంతో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళు. నీ శక్తి ఏంటో చూపించు, నా శక్తి ఏంటో చూద్దు కానీ వెళ్ళు అన్నా. అంటేనండి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత మా వారు పడుకున్న వారు లేచారు. ఏంటి ఏమైంది, ఎందుకు డిస్టర్బ్డ్గా ఉన్నావు అన్నారు. చెప్పాను. చెప్తే ఎందుకమ్మా నీకు ఇవన్నీ, నేను అనవసరమైన సమస్యలన్నీ తెచ్చుకుంటావు నువ్వు? మనకేమన్నా డబ్బు కావాలా, దశకం కావాలా, దేని గురించి ఇవన్నీ నీకు? వాళ్ళేమో ఏదో పెద్ద నీకు ఆస్తి రాసి ఇచ్చేసినట్టు ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు, నిన్నేమో హంట్ చేస్తూ ఉంటారు. ఏం చేయమంటారు తినేస్తుంటారు. ఎందుకు నీకు లేనిపోయిన గొడవ అంతా ఎందుకు? నువ్వు ఇలాంటివేం పెట్టుకోవద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా మ్యూజికల్ నైట్స్ చేసుకో, పుస్తకాలు రాసుకో, సినిమాలు తీసుకొని ఇష్టం ఏదైనా చేసుకో. ఎందుకు ఇవి నీకు? అసలు ఛానల్ మూసిపడేసి ఎందుకు అలాగా చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు అతను పాపం చికాకు ఫీల్ అయ్యాడు. చికాకు ఫీల్ అయితే నేను చెప్పాను, ఎందుకు భయపడతావా? అసలు ఏం ఆలోచించుకో. మనం నేర్చిన విద్య ఒకళ్ళకి ఉపయోగపడుతున్నది కాదు, కొన్ని వందల కుటుంబాలని ఇప్పటికి నేను కాపాడాను. అటువంటిది నన్నే ఛాలెంజ్ చేస్తుందా వచ్చేది? మనమేంటి వెనకాడేది? నువ్వు కూడా సాధకుడివేగా. నన్నెన్నిసార్లు నువ్వు సేవ్ చేయలేదు? నువ్వు అలా ఎందుకు మాట్లాడతావు? అలాగేం మాట్లాడకు. మన కుటుంబం జోలికి, మన ఇంటికి, మన ఇద్దరు సాధకుల జోలికి ఎవరు రాలేరు. అందువల్ల ఏంటంటే నువ్వేం ఆలోచించుకు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కూడా చూద్దు. కానీ
ఏం కాదు అని అన్నాను నేను. ఇలా మాట్లాడుకుంటూ టీ తాగుదాం. ఈ మధ్య కిచెన్‌లో కుక్ లేదండి. శిరీష మానేసి పోయింది. ఆమెకి ఫుడ్డును అన్నీ ఎక్కువయ్యాయి. ఎక్స్‌పెన్సెస్ ఎక్కువైపోయి మానేసి ఎళ్ళిపోయింది. మానేసి ఎళ్ళిపోయింది. ఇంకెవరు కుదరలేదు. నేనే అన్నీ చేసుకుంటున్నాను. నాకు ఈ వర్క్‌లో ఉన్నప్పుడైనా మంచినీళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు కూడా లేరిప్పుడు. అయితే వెళ్ళి కాఫీ తాగుదాం పద కాస్త తలనొప్పిగా ఉంది. ఇద్దరం కిందకొచ్చి కాఫీ పెట్టుకున్నాం. సిజ్జుగాడికి ఏవో ఇచ్చాం. అయిన తర్వాత పావుగంట, అరగంట, గంట, గంటన్నర ఫోన్ రాలే. ఫోన్ రాకపోతే నేను ఎదురు తిరిగి వాళ్ళకి ఫోన్ చేశాను. ఏమ్మా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏంటి సంగతి అంటే, అమ్మ మీరు చెప్పినవన్నీ వాడుతున్నామమ్మా. బాగానే ఉన్నానమ్మా. ఇందాక నాకు కొంచెం తలనొప్పిగా అనిపించిందమ్మా. తలంతా పట్టు పట్టేసినట్టు అనిపించింది. బాగా భారంగా అనిపించింది అంతే. ఇంకేం లేదమ్మా పడుకొని ఉన్నాను. బాగానే ఉన్నాను. ఏదో నీరసంగా అనిపిస్తుందమ్మా అన్నది. అవి ఉంటాయిలే ఒంట్లో నువ్వు స్టాక్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటి వెళ్తాయి. నువ్వేం టెన్షన్ అవ్వద్దు. నేను చెప్పింది చేయండి. మీరు బాగుంటారు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఏం భయపడకండి అన్నీ అవుతాయి. ఇంక మీకేం కాలేదు. ఏమి కాదు. ఇంకా ప్రశాంతంగా ఉండండి అన్న అనేసి ఫోన్ పెట్టేశాను. జయం మందే. ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ రోజు వెంటనే మా టీంలో ఈ ఈ పని అసైన్ చేస్తున్న తమ్ముడు శ్రీకాకుళంలో ఉంటే అతనికి ఫోన్ చేశాను. అతనికి ఫోన్ చేసి తమ్ముడు ఇలా ఉంది, ఇది పరిస్థితి ఇలాగ ఉంది, ఇలా అయింది, మనం ఈ అమావాస్యకి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంప్లీట్ చేసేయాలన్నా అంటే ఓకే అక్క అన్నాడు. ఓకే అక్క నువ్వు ఏం చెప్తావో చెప్పు, నేను అది చేసేస్తాను, నువ్వు అక్కడ చేసే అయిపోతున్నా అన్నాడు. సో అమావాస్య అంతా కూడా ఇదే పని మాకు. మిగతా విషయాలు ఈ కేసు ఏమైంది, నేను ఎలాగ డీల్ చేశాను, ఆ కేసు ఏమైంది అన్నది నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. అంటిల్ దెన్ బై బాయ్. జై హింద్.